హే గైస్, గుడ్ మార్నింగ్. సో ఈ రోజు క్లాస్ లో కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ కంటిన్యూ చేసుకుందాం. సో లాస్ట్ క్లాస్ లో 2 స్టెప్స్ నేర్పించాను: ఇంపోర్టింగ్ లైబ్రరీస్, డేటా ఆగ్మెంటేషన్. ఓకే. సో డేటా ఆగ్మెంటేషన్, ఇంపోర్టింగ్ లైబ్రరీస్ ఇంపార్టెంట్ ఫస్ట్ 2 స్టెప్స్ ఆఫ్ ది కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్. సో ఫస్ట్ ఇంపోర్టింగ్ లైబ్రరీస్ లో నేను మీకు మొత్తంగా 4 ఇంపార్టెంట్ లైబ్రరీస్ చెప్పాను. వాటిల్లో పేరెంట్ లైబ్రరీ టెన్సార్ ఫ్లో. టెన్సార్ ఫ్లో లోపల కెరాస్ ఉంటుంది, అది కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. కెరాస్ లోపల లేయర్స్ లైబ్రరీ ఉంటుంది, అది కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇలాగే టెన్సార్ ఫ్లోలో ప్రీ ప్రాసెసింగ్ అనే ఒక లైబ్రరీ ఉంటుంది, దాంట్లో ఇమేజ్ డేటా జనరేటర్ అన్న ఇంకొక లైబ్రరీ తీసుకోవాలి. ఈ 4 కూడా మనకు కావాలి: టెన్సార్ ఫ్లో, కెరాస్, లేయర్స్, ఇంకోటేమో ఇమేజ్ డేటా జనరేటర్. ఓకే. ఈ 4 లైబ్రరీస్ మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ మన డేటా అన్నది ఎలా ఉండాలి? ఓకే, స్కేల్ అయి ఉండాలా, లేదా జూమ్ చేయాలా, ఏమైనా ఫ్లిప్ చేయాలా? ఓకే. సో మనకు మీకు మీకు మీరు డేటా సెట్ గా తీసుకునే ఫైల్స్ ని బట్టి వాటికి మీరు ఏం అప్లై చేయాలంటే అది అప్లై చేయొచ్చు. సో నేను ఇక్కడ స్కేలింగ్ మాత్రం నేను మీకు చూపించాను. ఎలాగంటే 1 to 255 పిక్సెల్స్ ని 255 తో డివైడ్ చేసి 0 నుంచి స్టార్ట్ చేసి 1 లోపు వాటిని కుదించుకున్నాను అనమాట. ఓకే. మాక్సిమం పిక్సెల్ వాల్యూ ఎంత ఉండొచ్చు? 255. సో 255ని 255తో మీరు డివైడ్ చేసినట్లయితే మీకు 1 వస్తుంది. సో అదే మాక్సిమం వాల్యూ అనమాట. ఓకే. 45 ఉంటే 45/255 మీకు ఒక వాల్యూ వస్తుంది, 0.17. అదే ఇక 0.17 అంటే దానికి మీనింగ్ ఏంటి? 45 పిక్సెల్ బ్రైట్నెస్ అని. ఓకే. సో ఈ విధంగా స్కేలింగ్ మాత్రం మీకు నేను డెమాన్స్ట్రేట్ చేసి చూపించాను. ఓకే. సో ఈ స్టెప్స్ తో పాటు ఈ రోజు అక్కడే మళ్ళీ ఆ డేటా జనరేటర్ లోనే మీకు వాలిడేషన్ అనే ఒక పారామీటర్ చూపించాను. ఓకే. సో ఒక్కసారి స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బెటర్ గా ఉంటుంది. జుపైటర్ లాంచ్ అవుతుంది, బేర్ విత్ మీ. ఓకే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ ద వెయిట్. ఓకే. ఐ డోంట్ నో, ఈ రోజు కొంచెం స్లో ఉంది, లోడ్ అవ్వట్లేదు సరిగ్గా. సో రీకనెక్ట్ ఇంటర్న్షిప్ లో తీసుకున్నాం కదా, సిఎన్ఎన్ డెమో బీటీ, అదే మన ఫైల్. స్క్రీన్ కనబడుతుంది కదా, వాయిస్ క్లియర్ గా ఉంది కదా? ఓకే, ఫైన్. సో ఇంపోర్టింగ్ లైబ్రరీస్ ఫినిష్ చేసుకున్నాం, డేటా ఆగ్మెంటేషన్ ఫినిష్ చేసుకున్నాం. ఇమేజ్ సైజ్, బ్యాచ్ సైజ్ నేను జస్ట్ వేరియబుల్స్ గా తీసుకున్నాను, ఈ స్టెప్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకే. మనం మాట్లాడిన 4 లైబ్రరీస్ ఏంటి? టెన్సార్ ఫ్లో ఒకటి, కెరాస్, లేయర్స్ ఒకటి, ఇంకోటి ఏమో ఇమేజ్ డేటా జనరేటర్. ఇవన్నీ కూడా టెన్సార్ ఫ్లో లోపల ఉండే సబ్ లైబ్రరీసే కాబట్టి సో డాట్స్ యూజ్ చేయాలి మీరు ఇంపోర్ట్ చేసేటప్పుడు, అంతే. సో ఇప్పుడు ఇమేజ్ డేటా జనరేటర్ అన్నది మీ డేటా అన్నది ఏ విధంగా పైథాన్ కోడ్ తీసుకోవాలి, ఏ విధంగా సిఎన్ఎన్ తీసుకోవాలి అన్నది మీరు డిఫైన్ చేస్తున్నారు అనమాట. సో డేటాను తీసుకునేటప్పుడే దాన్ని 1/255 అంటే రీస్కేల్ చేసి తీసుకో అని చెప్తున్నారు. అంటే 255, 0 నుంచి 255 గా ఉన్న ఒరిజినల్ వాల్యూస్ ని 0 నుంచి 1 లోపు కుదిస్తున్నారు అనమాట. సో 45/255 ఏమైంది? 0.17. సో <<1 అయిపోయింది. 255 ఏమైంది? 1 అయింది. ఓకే. 255/255 255 వస్తుంది. సారీ, 255 వస్తుంది. సో ఇలా అన్ని వాల్యూస్ ని కూడా 0 నుంచి 255 గా ఉన్న వాల్యూస్ ని 0 to 1 గా కుదించి తీసుకుంటున్నారు. దీన్ని రీస్కేలింగ్ అంటాం. ఓకే. ఎందుకంటే అన్ని కూడా ఒకే యూనిఫామ్ సైజ్ లో ఉండాలి అన్నందుకు. ఓకే. సో పిక్సెల్ వాల్యూ కోసం, వేరే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక పారామీటర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏంటంటే వాలిడేషన్ స్ప్లిట్. సో మనకి 3 థింగ్స్ గైస్: ఒకటేమో ట్రైనింగ్, ఇంకొకటేమో వాలిడేషన్, ఇంకోటేమో టెస్టింగ్. ఇవి 3 కూడా ఎలా వర్క్ అవుతాయి అన్నది నేను క్లియర్ గా మీకు
ఈ క్లాసెస్ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్ లో చెప్పాను. ఓకే, మెషిన్ లెర్నింగ్ ఫ్లో ఎలా వర్క్ అవుతుందని. కాకపోతే మనకి మూడు అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంచెం డిఫికల్ట్ గా ఉండొచ్చు. ఓకే, సో సింపుల్ గా చెప్తున్నాను. నా దగ్గర ఒక 40 పేజెస్ బుక్ ఉంది. ఓకే, 40 పేజెస్ లో 30 పేజెస్ నేను తిరిగేసి చదివేశాను ఫుల్ గా. ఓకే, కాకపోతే నాకు డౌట్ వచ్చింది. మనం ఇవన్నీ చదివాము, లాస్ట్ 10 పేజెస్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మన వల్ల ఆన్సర్ చేయటం కుదురుద్దా లేదా? ఎందుకంటే ఆల్రెడీ 40 పేజెస్ లో కాన్సెప్ట్ అంతా చదివేశాం. సారీ, 30 పేజెస్ కాన్సెప్ట్ అంతా చదివేశాం. లాస్ట్ 10 పేజెస్, ఈ 30 పేజెస్ ద్వారా లాస్ట్ 10 పేజెస్ మన వల్ల ప్రిడిక్ట్ చేయడం కుదురుద్దా లేదా అని డౌట్ వచ్చింది అనమాట మెషిన్ కి. అందుకోసం ఏం చేస్తుందంటే ఈ 40 పేజెస్ లో 30 పేజెస్ మాత్రమే చదివి ఒక 10 పేజెస్ ని తనని వ్యాలిడేట్ చేసుకోవడం కోసం ఉంచుకుంటుంది. ఇప్పుడు ఈ 10 పేజెస్ లో ఉన్న క్వశ్చన్స్ ని కూడా ఒక్కొక్కసారి ఆన్సర్ చేసినప్పుడు ఏవే తప్పులు చేస్తుందో, ఓకే, అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ బ్యాక్ ప్రాపగేషన్ ద్వారా వెళ్ళి చదివి చదివి మళ్ళీ అదేంటంటే వెయిట్స్ అని మారుతాయని చెప్పాను కదా. సో వెయిట్స్ మారి మళ్ళీ మళ్ళీ చదువుద్ది అనమాట. సో ఈ పార్ట్ వ్యాలిడేషన్, ఈ పార్ట్ చేయడానికి మనకు ఒక వ్యాలిడేషన్ డేటా అన్నది కావాలి. ఓకే, అది మీరు వ్యాలిడేషన్ డేటా సెపరేట్ గా తీసుకున్నా సరే, లేదా ట్రైనింగ్ డేటాలో ఒక కొంత పర్సెంట్ వ్యాలిడేషన్ కి మీరు అలాట్ చేసినా సరే. నేను ఇక్కడ ఏం చేశానంటే నా వ్యాలిడేషన్ డేటాని నేను ట్రైనింగ్ డేటా నుంచి తీసుకుంటున్నాను అనమాట. ఓకే, అంటే ఇప్పుడు నేను ఏ ఫోల్డర్, పేరెంట్ ఫోల్డర్ అయితే మెన్షన్ చేస్తున్నానో దాని నుంచి ఓకే 20% ఫైల్స్ అన్ని వ్యాలిడేషన్ కి దాచుకుంటుంది, 80% మాత్రమే ట్రైన్ అవుతుంది. ఓకే, సో ఆ 20% ని ప్రిడిక్ట్ చేసినప్పుడు ఎంత బాగా ప్రిడిక్ట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి ట్యూన్ చేసుకుంటుంది తను తానే. ఓకే, సో ఇది వ్యాలిడేషన్ స్ప్లిట్. టెస్టింగ్ అంటే ఏంటి? మొత్తం వ్యాలిడేషన్ అయిపోయి ఓకే ట్రైనింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు యూజర్ వచ్చి టెస్ట్ చేస్తాడు అనమాట. ఇప్పుడు దాకా ఉన్న ఫైల్స్ ని సో అదే స్ప్లిట్ చేసుకుని అదే టెస్ట్ చేసుకుని సెల్ఫ్ టెస్టింగ్. ఇప్పుడు యూజర్ వచ్చి ఎగ్జామ్ పెడతాడు. ఓకే, సో దాన్ని టెస్టింగ్ పార్ట్ అంటాం. సో ఇది ట్రైనింగ్, వ్యాలిడేషన్, టెస్టింగ్, ఈ మూడు కూడా క్లారిటీ ఉండాలి, లేకపోతే కష్టం. ఓకేనా? ఫైన్. ఇప్పుడు మన డేటా ఏ విధంగా ఉండాలని చెప్పి మనం డిఫైన్ చేసేసాం. సో ఈ పారామీటర్స్ తో మన డేటా క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మన డేటాని ఇంపోర్ట్ చేసేసుకుందాం. ఓకే, సో డేటాని ఇంపోర్ట్ చేయడం ఎలా? ఫస్ట్ మనకి మన ఫైల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయో తెలియాలి. దాంట్లో ఉన్న పేరెంట్ ఫోల్డర్ మీరు ఇవ్వాలన్నమాట. ఓకే, సో నేను ఒక బ్రెయిన్ ట్యూమర్ బైనరీ అన్న ఒక ఫోల్డర్ చూపించాను. ఓకే, సో ఆ ఫోల్డర్ ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. సో లెట్ us see హౌ టు డూ దట్. ఓకే, సో ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే డేటా లోడింగ్. ఓకే, సో డేటా లోడింగ్ అని చెప్పి నేను ఒక కమెంట్ పెడుతున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ట్రైనింగ్. ఓకే, సో ట్రైనింగ్ డేటా, ఫస్ట్ లెట్ us take ట్రైనింగ్ డేటా. సో ట్రైనింగ్ డేటా ఏ క్యారెక్టరిస్టిక్స్ తో రావాలి అంటే నేను ఇక్కడ రీస్కేల్ చెప్పాను కదా. సో రీస్కేలింగ్ చెప్పాను కాబట్టి ఇవేమో నా డేటా ఇలాగే ఉండాలి అన్న కండిషన్స్ అన్నమాట. సో ఆ కండిషన్స్ ద్వారానే మన డేటా రావాలి కాబట్టి ఆ కండిషన్ నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో డేటా అండర్ స్కోర్ జెన్, మనం ఆ కండిషన్ ఎక్కడ సేవ్ చేసాం? డేటా అండర్ స్కోర్ జెన్ లో సేవ్ చేసాం. ఇప్పుడు దీంట్లో మనం ఒక ఫంక్షన్ టైప్ చేయాలి. ఓకే, మనం ఒక డైరెక్టరీ నుంచి, ఓకే డైరెక్టరీ అంటే ఏంటి? వి ఫోల్డర్, ఓకే ఈ ఫోల్డర్, అలా ఫోల్డర్స్ ఉంటాయి కదా, ఫోల్డర్ ని డైరెక్టరీ అంటాం. ఆ డైరెక్టరీ నుంచి మనం వాల్యూస్ తీసుకోవాలి అంటే ఓకే మనం ఏం చేయాలి? ఆ వ- ఆ ఆ డైరెక్టరీ ఒక పాత్ ఇవ్వాలి. ఓకే, సో అది దానికి డైరెక్టరీ పాత్ తీసుకోవడానికి ఫంక్షన్ ఏంటంటే ఫ్లో అండర్ స్కోర్ ఫ్రమ్ అండర్ స్కోర్ డైరెక్టరీ. ఓకేనా? సో ఫ్లో అండర్ స్కోర్ ఫ్రమ్ అండర్ స్కోర్ డైరెక్టరీ. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మన ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ ని పైథాన్ లో ఇంపోర్ట్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో దీంట్లో మనం ఇప్పుడు ఏమి ఇవ్వాలంటే 4 థింగ్స్, ఓకే 4 to 5 థింగ్స్ మీరు మెన్షన్ చేయొచ్చు. ఫ్లో ఫ్రమ్ డైరెక్టరీకి ఈ బ్రాకెట్స్ లో మనకి 4 పారామీటర్స్ మనకు ఉంటాయి అనమాట. ఫస్ట్ పారామీటర్ ఏంటి? ఓకే అంటే అది మన ఫోల్డర్. ఓకే, సో మనం ఎక్కడ ఫోల్డర్ ఉందో దాని పేరు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఫోల్డర్ ఒకసారి ఓపెన్ చేస్తాను.
ఏఎంఎల్ ఫోల్డర్ కాదు, డేటా సెట్స్. డేటా సెట్స్ లో ఇమేజ్ లో ఇది కదా. సో ఇది నా పేరెంట్ ఫోల్డర్, దీంట్లో ట్రైనింగ్ అన్నది నా పేరెంట్ ఫోల్డర్, దీంట్లోనే ఎస్ నో ఉంటాయి కాబట్టి సో నేను ట్రైన్ మాత్రం తీసుకుంటాను. సో ట్రైన్ అదే ఆ స్ప్లిట్ అవడానికి ముందు ఏ ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ తీసుకోవాలి. ఎక్కడ స్ప్లిట్ అవుతుంది? ట్రైన్ తర్వాత, ఓ గాడ్, ట్రైన్ తర్వాత ఎస్ నాన్ స్ప్లిట్ అవుతుంది కదా. సో దానికి ముందున్న ఫోల్డర్ తీసుకోవాలి, కామన్ ఫోల్డర్ తీసుకోవాలి. దాన్ని తీసుకుని కాపీ యాజ్ పాత్ చేసి ఓకే సో ఇక్కడ పెట్టేస్తుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ పాత్ మెన్షన్ చేసేసాం. ఓకే, కాపీ యాజ్ పాత్ కాబట్టి ఆల్రెడీ కోట్స్ తో వస్తుంది, ఆబ్వియస్, మై బ్యాడ్. సో పాత్ ఇక్కడ కమా క్లిక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ పారామీటర్ ఏంటి? పాత్. సెకండ్ పారామీటర్ ఏంటంటే టార్గెట్ సైజ్ అన్నమాట. ఓకే, టార్గెట్ సైజ్ అంటే ఇప్పుడు మీరు ఒక డేటా సెట్ డౌన్లోడ్ చేశారు. ఓకే, ఆ డేటా సెట్ లో ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్క సైజ్ లో ఉంది. కాకపోతే మనకి యూనిఫామిటీ కావాలి, ఫస్ట్ నుంచి మనం అదే మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్క సైజ్ లో మీరు సిఎన్ఎన్ మోడల్కి ఇచ్చారంటే పిచ్చెక్కిపోద్ది. అందుకని మన యూనిఫామిటీ కోసం ఫైల్స్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకున్నా సరే ఇక్కడ లోడ్ అయ్యేటప్పుడు స్పెసిఫిక్ సైజ్ లో కావాలి అని చెప్పి దానికి చెప్పొచ్చు అనమాట. సో ఈ సైజ్ అన్నది మనం ఎక్కడ తీసుకున్నాం గుర్తుంది కదా, ఇక్కడ ఒక వేరియబుల్ లో తీసుకున్నాం, ఆ వేరియబుల్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను అనమాట. సో టార్గెట్ సైజ్ అన్నది మన పారామీటర్ నేమ్. ఓకేనా. సో టార్గెట్ కింద కూడా పెడతాను, మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, సో టార్గెట్ అండర్ స్కోర్ సైజ్, ఇది మన పారామీటర్ నేమ్. ఓకే, సో టార్గెట్ అండర్ స్కోర్ సైజ్ లో మీరు రెండు మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఎక్స్ ఇంటూ వై కదా. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో నేను 224 x 224 తీసుకోవాలనుకుంటున్నాను. అది ఎక్కడ సేవ్ చేశాను? ఇమేజ్ సైజ్ లో సేవ్ చేశాను కాబట్టి సో నేను ఇమేజ్ సైజ్ ఇక్కడ ఇస్తాను అనమాట. సో ఇమేజ్ సైజ్ కమా మళ్ళీ ఇమేజ్ సైజ్. సో ఇప్పుడు 224 x 224 సైజ్ కి మారిపోతుంది ప్రతి ఇమేజ్ కూడా. ఓకే, మీరు తీసుకున్న ఇమేజ్ ఎలా ఉన్నా సరే, మీరు డౌన్లోడ్ చేసినప్పుడు అది ఎలా ఉన్నా సరే పైథాన్ లో ఇంపోర్ట్ అయ్యేటప్పుడు 224 x 224 గా ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, దీని తర్వాత మీరు బ్యాచ్ సైజ్ కూడా మెన్షన్ చేయాలి. ఓకే, సో బ్యాచ్ అండర్ స్కోర్ సైజ్. సో బ్యాచ్ సైజ్ మనం ఇక్కడ సేవ్ చేసుకున్నాం. దాన్ని ఎలా సేవ్ చేసుకున్నాం? బ్యాచ్ సైజ్ అనే సేవ్ చేసుకున్నాం. ఓకే, సో అది అలాగే ఇవ్వచ్చు మీరు, లేదా ఇక్కడ కూడా మీరు 224 224 32 అని కూడా ఇవ్వచ్చు గైస్ డైరెక్ట్ గా. ఓకే, కాకపోతే ఒకేసారి మీరు దాన్ని చేంజ్ చేయటం అవ్వదు, అన్ని చోట్ల చేంజ్ చేయాలి, అందుకని వేరియబుల్లో ఇచ్చాను నేను అంతే. బ్యాచ్ సైజ్ కూడా అయిపోయింది. ఓకే, ఈసారి మనం బైనరీ క్లాసిఫికేషన్ చేస్తున్నాం కదా. ఓకే, ఎస్ నో రెండే చేస్తున్నాం, లేదా 0 1 అది మాత్రమే వస్తుంది. నేను ఇంకా మీకు మల్టీ క్లాస్ స్టార్ట్ చేయలేదు. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన వరకు మనకి ట్యూమర్ ఉందా లేదా, ఇవి రెండు మాత్రమే మనం చేస్తున్నాం కాబట్టి ఇది ఒక బైనరీ క్లాసిఫికేషన్ కింద వస్తుంది. సో మీరు ఏం చేయాలంటే క్లాస్ అండర్ స్కోర్ మోడ్ అని ఒకటి ఉంటుంది. క్లాస్ మోడ్ లో ఏమని మెన్షన్ చేయాలి? బైనరీ మెన్షన్ చేయాలి. మీకు మల్టీ క్లాస్ సిఎన్ఎన్ కూడా ఉంది, నేను అది కూడా మీకు నేర్పిస్తాను అప్కమింగ్ క్లాసెస్ లో. సో ఫస్ట్ బైనరీ వచ్చేస్తే మీకు అవుట్పుట్ మల్టీ క్లాస్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు మెన్షన్ చేయబోయే లాస్ట్ పారామీటర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సబ్సెట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ట్రైనింగ్ అన్న వాల్యూ మీరు ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ స్ప్లిట్ చేసినప్పుడు మీరు 20% వ్యాలిడేషన్కి ఇమ్మన్నారు కదా. సో ఈ సబ్సెట్ లో మీరు ఇక్కడ ట్రైనింగ్ అని మెన్షన్ చేస్తే అది ఆటోమేటిక్ గా ఇక్కడికి వెళ్ళి ఓ వ్యాలిడేషన్ కి 20%, కాకపోతే ఈ ట్రైన్ డేటాలో ట్రైనింగ్ అని లేబుల్ చేశారు, ట్రైనింగ్ కి 18% తీసుకుంటుంది అనమాట. ఓకేనా. సో ఏ సబ్సెట్ మెన్షన్ చేస్తే అంత పర్సెంట్ దానికి తగినట్లు తీసుకుంటుంది. ఓకే, సో ఇది ట్రైనింగ్ డేటా. ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో మేబీ మనకి కోడ్ ఎర్రర్ రావచ్చు. డేటా జెన్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఓ ఏవి కూడా రన్ అవ్వలేదా? ఫైన్ సారీ గైస్, మొన్న రన్ చేసాం కదా. రన్ అవ్వు అవుతుంది. సో టైం పడుతుంది అనమాట, బిగ్ లైబ్రరీస్ కదా. ఇమేజ్ ఇది రన్ చేసేసాం. ఓకే,
ఫైన్, అది కూడా రన్ అయిపోయింది. ఇప్పుడు రన్ చేద్దాం దీన్ని. ఓకే ఫైన్, ఎస్కేప్ సీక్వెన్స్ వాడమంటుంది. ఎప్పుడు కూడా ముందు ఆర్ యూస్ చేస్తాం కదా, అది వాడి యూస్ చేయండి బెటర్. ఓకే, వార్నింగ్స్ అన్ని పోయాయి. ఇప్పుడు ఏమంటుంది, 2402 ఇమేజెస్ బిలాంగింగ్ టు 2 క్లాసెస్ అనింది అనమాట. కాకపోతే మనం 3000 ఇమేజెస్ చూసాం కదా, ఎందుకు 2400, 3004 ఇమేజెస్ చూసాం. 3004 ఇమేజెస్ ఉన్నాయి. నాకెందుకు ఇక్కడ 2400 ఇమేజెస్ మాత్రమే చూపిస్తుంది ట్రైనింగ్ సెట్ లో అంటే, ఓకే ఒకసారి చూడండి. ట్రైనింగ్ సెట్ కి మీరు 100% తీసుకుంటున్నారా, 80% మాత్రమే తీసుకుంటున్నారా? 80% మాత్రమే తీసుకుంటున్నాం, ఎందుకంటే వ్యాలిడేషన్ కి 20 ఇచ్చేసాం కాబట్టి మనకి 3000 ఫైల్స్ రావు. ఓకే, సో ఇప్పుడు నోలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 1501 ఫైల్స్ ఉన్నాయి. దీంట్లో 80% ఎంత? 80% ఎంత 1501 లో? పోనీ 1500 తీసుకోండి. 1500 లో 80% ఎంత వస్తుంది? 1500 ఇంటూ డివైడెడ్ బై 100. ఓకే, సో 1200 ఫైల్స్ వచ్చాయి. సో ఎస్ లో 1500 ఫైల్స్ లో 1200 మాత్రమే ట్రైనింగ్ కి తీసుకుంటుంది నోలో. ఓకే, మళ్ళీ ఎస్ చూడండి, ఎస్ లో కూడా 1500 ఉన్నాయి, ఇక్కడ కూడా ఒక 1200 మాత్రమే తీసుకుంటుంది. ఓకే, సో 1201 తీసుకుంటుంది అనమాట. సో 1201, 1201 టుగెదర్ 1004, సో 2402. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, taking 80% of files from each class. ఓకే, ఈచ్ క్లాస్ అంటే ఈ పేరెంట్ ఫోల్డర్ లోపల, ట్రైన్ ఫోల్డర్ లోపల ఉన్న ఫోల్డర్స్ అన్ని కూడా ఒక్కొక్క క్లాస్ గా తీసుకుంటుంది అనమాట. అందుకనే ఫోల్డర్ క్రియేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్రియేట్ చేయాలి. ట్రైనింగ్ ఫోల్డర్ ఎన్ని క్లాసెస్ చూసారు మీరు? 2 క్లాసెస్ చూసారు, అందుకనే అది కూడా 2 క్లాసెస్ అంటుంది. 2 ఫోల్డర్స్ చూసాం కాబట్టి 2 క్లాసెస్ అంటుంది. సో ఎన్ని ఫోల్డర్స్ ఉంటే అన్ని అన్ని క్లాసెస్ అంటుంది. మనం బైనరీ క్లాస్ మోడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి 2 క్లాసెస్ ఉండాలి. సో 2 ఫోల్డర్స్ ఉండాలి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో ఈచ్ క్లాస్ 80% ఫైల్స్ ఫ్రమ్ ఈచ్ క్లాస్. సో ఫస్ట్ క్లాస్ లో మనకి ఎన్ని ఉన్నాయి? యాక్చువల్లీ 1500 ఫైల్స్ ఉన్నాయి. దాంట్లో 80% తీసుకుంటే 1200. ఓకే, ఇది నో ఫోల్డర్ లో ఉన్నవి. ఓకేనా? అలాగే 1500 ఫైల్స్ ఏమో 80% మళ్ళీ తీసుకుంటుంది. 1200 ఫైల్స్ తీసుకుంటుంది. ఇదేమో ఎస్ లో ఉన్న ఫోల్డర్ అనమాట. సో 1201 తీసుకుంటుంది ఇక్కడ నుంచి. 1201 తీసుకుంటుంది. ఓకేనా? సో అందుకని 1201, 1201 మొత్తం కలిపి ఎంత వచ్చింది మనకి? 2400 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ మిగతా ఉన్న 300 + 300 ఫైల్స్ ఎక్కడ వస్తాయి అంటే వ్యాలిడేషన్ సెట్ లో వస్తాయి. ఇప్పుడు దాన్ని ఎలా జనరేట్ చేయాలి అంటే, సేమ్ ఈ ట్రైనింగ్ డేటా ఉంది కదా. ఓకే, సో ఇదేమో ట్రైన్ డేటా పెట్టేస్తాను. సేమ్ ఇవన్నీ కూడా అలాగే టైప్ చేసుకోండి, కాకపోతే వేరే నేమ్ ఇవ్వాలి. ఇది వ్యాలిడేషన్ డేటా కాబట్టి నేను ఈసారి వ్యాలిడ్ డేటా అని మారుస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏం మారుస్తారంటే, ఇది ఏం సెట్? ఇది ట్రైనింగ్ సెట్, ఇది వ్యాలిడేషన్ సెట్ కదా. సో వ్యాలిడేషన్ సెట్ ఇక్కడ మార్చాలి, వ్యాలిడేషన్. ఓకే, సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఫైల్ నేమ్ సేమే, ఇమేజ్ సైజ్ సేమే, బ్యాచ్ సైజ్ సేమే, అన్ని సేమే. కాకపోతే ఇదేమో ట్రైనింగ్ కి సంబంధించిన సెట్. ఓకే, ఇదేమో వాలిడేషన్ కి సంబంధించిన సెట్. అంటే అది ఏం చేస్తుందంటే, ఇక్కడికి వెళ్ళి ట్రైనింగ్ ఓకే 80% తీసుకో నువ్వు అని చెప్పి 80% ని ట్రైన్ డేటాలో సేవ్ చేస్తుంది. ఓకే, నీ సెట్ పేరు ఏంటి? వ్యాలిడేషనా, నీకు 20% ఇస్తాను అని చెప్పి వ్యాలిడ్ డేటాలో 20% ఫైల్స్ ని సేవ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ టేకింగ్ 20% ఆఫ్ ఫైల్స్ ఫ్రమ్ ఈచ్ క్లాస్. ఓకే, ఇది వ్యాలిడేషన్ కోసం. ఓకేనా? సో 20% అంటే ఏంటి? 1500లో 1500, 10% ఏమో 150. 150 డివైడెడ్ బై 2, సమ్ 75 ఫైల్స్ రావచ్చు. ఓకేనా? సో లెట్ us see.
ఇప్పుడు రన్ చేద్దాం దీన్ని. ఓ 600. ఓకే, 300 వస్తుందా? 1500. ఓకే, ఇంటూ 2 కదా, 150 ఇంటూ 2. ఓకే, సో 300 ప్లస్ 300 ఇమేజెస్ తీసుకుంటాం. ఓకే, సో 20% ఇస్ 300. ఓకే, సో ఇప్పుడు మొత్తం కలపండి. 2400 ప్లస్ 600 మొత్తం కలిపి మీకు 3000 ఫైల్స్ వచ్చేసాయా? అన్ని తీసేసుకుంది. ఓకే, యాక్చువల్లీ 1501 టోటల్ గా మనకి 3002 ఫైల్స్ ఉన్నాయి. సో ఇక్కడేమో 2401, ఇక్కడేమో 300 ప్లస్ 300 600. సో 2402 అండ్ 600 కలిపితే మీకు 3002 ఫైల్స్ వచ్చేసాయి. ఓకేనా, అన్ని వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు ట్రైనింగ్ లో సబ్సెట్. ఓకే, దీనికి దీనికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ వ్యాలిడేషన్ ఇవ్వాలి. అలాగైతేనే ఇది ఇక్కడికి వెళ్ళి ఓకే 20% తీసుకొని ఇస్తుంది. ఇక్కడ ట్రైనింగ్ ఇస్తే వాలిడేషన్ 20% అలాట్ చేశాను కాబట్టి నీకు 80% ఇస్తానని చెప్పుద్ది అనమాట. సో చేంజెస్ ఏంటి ఇంపార్టెంట్ గా, మీరు ఏ వేరియబుల్ లో అయితే డేటాను స్టోర్ చేస్తున్నారో ఆ వేరియబుల్ డిఫరెంట్ గా ఉండాలి. ట్రైన్ కి ట్రైన్ డేటా తీసుకోండి, వ్యాలిడేషన్ కి వ్యాలిడ్ డేటా తీసుకోండి. అలాగే మీరు సబ్సెట్ మెన్షన్ చేసేటప్పుడు ట్రైనింగ్ సబ్సెట్ కి ట్రైనింగ్ అను, ఓకే, వ్యాలిడేషన్ సబ్సెట్ కి వ్యాలిడేషన్ అని మీరు మెన్షన్ చేయాలి. అప్పుడే మీరు ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్ ఆఫ్ ఫైల్స్ మీకు వస్తాయి అనమాట. సో ఇది 80% తీసుకుని ట్రైనింగ్ డేటా కింద వాడుకుంటుంది. ఓకేనా, ఇక్కడేమో 20% తీసుకుని దాన్ని వ్యాలిడేషన్ డేటా కింద వాడుకుంటుంది. అంటే తను తాను వ్యాలిడేట్ చేసుకోవడం కోసం వాడుకుంటుంది అనమాట. ఓకే, సో మిగతా పారామీటర్స్ అన్ని డిట్టో. ఓకేనా, సో ఇది ఒకసారి రాసుకోండి, ఒకసారి రాయండి, చెప్తాను. ప్రాక్టీస్ అవ్వాలి, రాయండి ఒకసారి. ఓకే ఫైన్, విల్ కంటిన్యూ గైస్. సో దీంట్లో ఇవి పారామీటర్ నేమ్స్, తప్పులు రాయకూడదు, ఎర్రర్స్ వస్తాయి. టార్గెట్ సైజ్ అంటే టార్గెట్ అండర్ స్కోర్ సైజ్, ఇది సింటాక్స్ మార్చొద్దు. బ్యాచ్ అండర్ స్కోర్ సైజ్, క్లాస్ అండర్ స్కోర్ మోడ్, సబ్సెట్, ఇవన్నీ కూడా పారామీటర్స్. పాత్ ఇచ్చేటప్పుడు మీరు లోకల్ ఫైల్ నుంచి కాల్ చేసేటట్టయితే ఆర్ ఇవ్వండి. మీరు కొలాబ్ లో చేసి డ్రైవ్ నుంచి కాల్ చేసేటట్లయితే మీరు ఆర్ ఇవ్వక్కర్లేదు. ఓకేనా, సో అంతే. సో ఏ ఫైల్, ఈ ఈ పారామీటర్స్ అన్ని కూడా ఏ ఫంక్షన్ కి సంబంధించినవి? ఫ్లో ఫ్రమ్ డైరెక్టరీ. ఫ్లో ఫ్రమ్ డైరెక్టరీ మీరు యూజ్ చేయాలంటే ఈ డైరెక్టరీలో నుంచి ఫ్లో అయ్యే ఫైల్స్ మీకు ఏ షేప్ లో కావాలి, మీకు ఏ ఫామ్ లో కావాలి అన్నది మెన్షన్ చేయాలి. ఆ పని చేసేది ఇమేజ్ డేటా జనరేటర్. ఓకే, సో ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ద డేటా. ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసుకుని ఈ డైరెక్టరీ నుంచి ఫైల్స్ తీసుకో అని చెప్తున్నాం. దీంట్లో మీరు సబ్సెట్ ట్రైనింగ్ మెన్షన్ చేస్తే 80% ఇక్కడికి వెళ్ళిపోతుంది. సబ్సెట్ వాలిడేషన్ మెన్షన్ చేస్తే 20% ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే, ఊరికే ఒక ఫన్ కోసం ఇక్కడ 30% ఇచ్చి చూద్దాం, జస్ట్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. సో ఈసారి 30% అంటే ఓన్లీ 70%, చూసారా తగ్గిపోయింది. ఓకే, ఓన్లీ 70% ట్రైనింగ్ వెళ్తుంది. ఓకే, 900 ఇమేజెస్ అంటే 900 ఇమేజెస్ అంటే ఎంత? 30% ఏమో వాలిడేషన్కి వెళ్తుంది. సో 150లో 150 ఇంటూ 3, యూ విల్ గెట్, సారీ, 150 ఇంటూ 3 యూ విల్ గెట్, యూ విల్ గెట్ 150 ఇంటూ 3 కదా, యూ విల్ గెట్ 750 కదా, 450. సో 450 ప్లస్ 450 యూ గాట్ 900 ఫైల్స్. ఓకేనా,
సో ఇలా చేంజ్ అవుతుంది అనమాట. సో నేను 2 గానే ఉంచుకుంటాను, ఎందుకంటే 20% ఫైల్స్ నాకు చాలు వాలిడేషన్ కి. సో దేర్ యూ గో, అంతే. సో ఇప్పుడు డేటాని మీరు లోడ్ చేసుకోవటం, డేటా ప్రిపరేషన్, డేటా ఆగ్మెంటేషన్, ఇదంతా కూడా అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఇదంతా డేటా ఆగ్మెంటేషన్ కింద వస్తుంది. దీని కింద నేను మార్క్ డౌన్ పెట్టి మీకు మెన్షన్ చేస్తాను. లోడింగ్, ట్రైనింగ్ అండ్ validation data from files. There you go. That's all. Okay, so completed. సో వాలిడేషన్ అంటే ఏంటి, ట్రైనింగ్ అంటే ఏంటి, క్లారిటీ ఉండాలి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళిపోదాం. సో దీని తర్వాత మన ఫైల్స్ అన్ని రెడీ తర్వాత ఏం చేస్తాం మనం, బేసిక్గానే మన మోడల్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసేయాలి. ఓకేనా. సో మోడల్ ఎలా క్రియేట్ చేస్తారంటే, ఇది ఒక సీక్వెన్షియల్ మోడల్. ఓకే, సిఎన్ఎన్ అన్నది ఒక సీక్వెన్షియల్ మోడల్. ఎందుకు దాన్ని సీక్వెన్షియల్ మోడల్ అని పిలుస్తున్నాం, ఎందుకంటే ఒక లేయర్ నుంచి వచ్చే అవుట్పుట్ ఇంకో లేయర్ లో ఇన్పుట్ గా వెళ్తుంది కదా. ఓకేనా. సో అందుకోసం దీన్ని ఒక సీక్వెన్షియల్ మోడల్ అంటున్నాం అనమాట. అంటే సీక్వెన్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి, అదే కదా సీక్వెన్స్ అంటే. సో సీక్వెన్షియల్ మోడల్ కింద వచ్చేది సిఎన్ఎన్ అన్నది సీక్వెన్షియల్ మోడల్ కింద వస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నా మోడల్ నేను ఇంపోర్ట్ చేస్తాను. ఓకే, కాకపోతే నేను మీకు లాస్ట్ క్లాస్ లో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాను, ఏంటంటే ఇక్కడ మీకు మొత్తం సిఎన్ఎన్ మోడల్ ఫుల్ గా దొరుకుద్దా, ఒకేసారి ఒకే ఫంక్షన్ గా దొరుకుద్దా. ఏమని చెప్పాను, ఒకే ఫంక్షన్ దొరుకుద్దా, లేదా లేయర్స్ అని సెపరేట్ గా ఉంటాయి, మీకు ఎన్ని కావాలంటే అన్ని సార్లు లేయర్స్ తీసి అతికించుకోండి, ఓకే అని చెప్పానా. సో వాట్ ఈస్ ద కేస్ హియర్, వాట్ ఈస్ ద కేస్ హియర్. సో ఆబ్వియస్లీ ఏం చెప్పాను లాస్ట్ క్లాస్ లో, ఇది ఒక హోల్ మోడల్. మీకు రిగ్రెషన్ మోడల్స్, ర్యాండమ్ ఫారెస్ట్, డెసిషన్ ట్రీ దొరికినట్టు సెపరేట్ గా దొరకవు. ఓకే, మీకు లేయర్స్ అన్ని అంటే కన్వల్యూషన్ లేయర్, మాక్సిమం పూలింగ్ లేయర్, రెలు, ఓకే, లేదా డెన్స్ లేయర్, ఫుల్లీ కనెక్టెడ్ లేయర్, ఇవన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే సెపరేట్ లేయర్స్ గా ఉంటాయి అనమాట. సో మీరు అవన్నీ మీకు ఎన్ని కావాలో మీ రిక్వైర్మెంట్ తగినట్లు మీరు ఇంపోర్ట్ చేసుకుని అతికించుకోండి అని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు ఎలా ఇంపోర్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నేను హెడ్డింగ్ పెట్టుకుంటా ఇక్కడ, డిఫైనింగ్ ద మోడల్, సిఎన్ఎన్ మోడల్. ఓకే, సో సిఎన్ఎన్ మోడల్లో నాకు ఏమేం కావాలన్నది నేను ఫస్ట్ ఇక్కడ టైప్ చేస్తాను. ఫస్ట్ ఏమో నాకు కన్వల్యూషన్ లేయర్ కావాలి. ఓకే, సో కన్వల్యూషన్ లేయర్ తర్వాత పూలింగ్ లేయర్ ఒకటి కావాలి. ఓకే, మళ్ళీ నేను ఒక కన్వల్యూషన్ లేయర్, మళ్ళీ ఒక పూలింగ్ లేయర్. ఓకే, నా రిక్వైర్మెంట్ జస్ట్ నేను టైప్ చేస్తాను అనమాట. ఓకే, మళ్ళీ నా ఫైల్స్ అన్ని మంచి క్లారిటీతో ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం తగ్గించాలనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకో కన్వల్యూషన్ లేయర్, ఇంకొక పూలింగ్ లేయర్ తీసుకుంటున్నాను నేను. ఓకేనా. ఫైనల్ గా ఇంకా నాకు చాలు. సో ఫ్లాటన్ లేయర్ తీసుకుంటున్నాను. ఫ్లాటన్ లేయర్ ఏం చేస్తుంది, ఫైనల్ గా వచ్చిన అవుట్పుట్ ని 1D గా మార్చేస్తుంది. ఓకే, సో ఇదంతా థియరిటికల్ గా చేసినప్పుడు మనం చూసాం. ఫైనల్ గా నాకేంటంటే ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ కావాలి. ఫుల్లీ కనెక్టెడ్ లేయర్, ఓకే, దాని తర్వాత అవుట్పుట్ లేయర్. సో ఇన్ని లేయర్స్ నేను కావాలని డిమాండ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ కన్వల్యూషన్ పూలింగ్, దాని తర్వాత ఫ్లాటెన్, దాని తర్వాత ఫుల్లీ కనెక్టెడ్ లేయర్, ఒక అవుట్పుట్ లేయర్. ఓకే, అవుట్పుట్ లేయర్, ఇన్పుట్ లేయర్స్ కూడా, అవుట్పుట్ లేయర్ ఇస్ ఆల్సో అండ్ ఫుల్లీ కనెక్టెడ్ లేయర్, కాకపోతే ఒకే ఒక న్యూరాన్ ఉంటుంది. ఒక న్యూరాన్ ఎందుకు ఉంటుందంటే మనకి 0నా 1 ఏదో ఒకే వాల్యూ కావాలన్నాను కదా. సో అందుకోసం మనకు ఒక్క న్యూరాన్ లో అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, దేనికి ప్రాబిలిటీ ఎక్కువ ఉందో దాన్ని బట్టి. సో లెట్ us క్రియేట్ ఇట్. సో నేను సిఎన్ఎన్ కొన్ని బ్రెయిన్ ట్యూమర్ మోడల్ ఇస్తాను. బీటీ మోడల్ అన్నది నా మోడల్ నేమ్. సో ఇలా స్టార్ట్ చేయండి. దాని తర్వాత కెరాస్ డాట్ సీక్వెన్షియల్ అని టైప్ చేయాలి.
ఓకే, ఎందుకు మ్యామ్ కెరాస్ డాట్ సీక్వెన్షియల్ అంటే నేను ఇందాకే చెప్పాను మీకు, సిఎన్ఎన్ అన్నది ఒక సీక్వెన్షియల్ మోడల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీయింగ్ సీక్వెన్షియల్? బికాస్ ద అవుట్పుట్ ఆఫ్ ది వన్ లేయర్ ఈస్ ది ఇన్పుట్ ఆఫ్ ది అనదర్ లేయర్. ఓకే, సో అందుకని అవర్ సిఎన్ఎన్ ఇస్ అ సీక్వెన్షియల్ మోడల్. సో నేను ఒక సీక్వెన్షియల్ మోడల్ క్రియేట్ చేస్తున్నాను. సో అందుకని ఐఎమ్ గోయింగ్ విత్ సీక్వెన్షియల్ మోడల్. ఓకే, ఇప్పుడు దీంట్లో మీరు లేయర్స్ యాడ్ చేయాలి. సో లేయర్స్ యాడ్ చేయాలి కాబట్టి లేయర్స్ ఎలా యాడ్ చేస్తారంటే, లేయర్స్ అన్ని కూడా 1D గా యాడ్ చేయాలి. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఎ స్క్వేర్ బ్రాకెట్. ఓకేనా? సో ఇప్పుడు ఈ స్క్వేర్ బ్రాకెట్ ని స్ప్లిట్ చేసుకుందాం పైకి కిందకి. మధ్యలో మనం లేయర్స్ యాడ్ చేసేసేద్దాం. ఓకే, సో లేయర్స్ అన్ని దేంట్లో ఉంటాయని చెప్పాను. లైబ్రరీ పేరు ఏంటి ఒకసారి చెప్పండి, ఒకసారి చూసి చెప్పండి. సో లేయర్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? లైబ్రరీ పేరు ఏంటి? కెరాస్ లో లేయర్స్. ఓకే, సో ఇది లైబ్రరీ అన్నమాట. సో ఆ లైబ్రరీలో నుంచి నేను లేయర్స్ తీసుకోబోతున్నాను. సో లేయర్స్ డాట్ యూస్ చేయాలి. సో అప్పుడే ఆ లైబ్రరీలో ఉన్నవి అని తెలుస్తుంది. ఫస్ట్ కాన్ 2D. ఓకే, ఇదే మీరు కన్వల్యూషన్ లేయర్ అని చెప్పి లాస్ట్ 3 క్లాసెస్ నుంచి మొత్తుకుంటున్నాను కదా. సో ఆ కన్వల్యూషన్ లేయర్ మనకి ప్రోగ్రామ్ లో ఎలా ఉంటుందంటే కాన్ 2D అని ఉంటుంది అనమాట. ఓకేనా? సో కాన్ 2D మీరు క్రియేట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ 32 మెన్షన్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఆ ఇమేజ్ నేను మీకు ఎగ్జాంపుల్ చూపించాను, దాంట్లో ఎన్ని ఫిల్టర్స్ వచ్చాయి? 3 ఫిల్టర్స్ వచ్చాయి, కెర్నల్స్. ఓకే, ఇదేమో జస్ట్ XOకి మాత్రమే 3 ఉంటే, యూనిక్ గా ఉండే ఫీచర్స్ ఒకవేళ ఒక ఇమేజ్ లో ఒక 1000 యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో 1000 ఫిల్టర్స్ క్రియేట్ అవుతాయి అనమాట. ఓకే, మీరు చూసిందంతా చాలా టైనియస్ట్ డేటా సెట్ మీద చూసారు. ఓకే, ఇప్పుడు నా ఫేస్ ఉంది. నా ఫేస్ ని రికగ్నైజ్ చేయాలంటే నోస్ ఎలా ఉండాలి, కార్నర్స్ ఎలా ఉండాలి, ఐజ్ ఎలా ఉండాలి, ఇలా ఒక 100 ఫీచర్స్ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ వాట్ మేక్స్ మీ మీ కదా. సో అలా ఫీచర్స్ ని తీసుకునేటప్పుడు, ఫిల్టర్స్ ని తీసుకునేటప్పుడు అది ఒక 1000 ఫిల్టర్స్ 2000 ఫిల్టర్స్ తీసుకుంటుంది. కాకపోతే అన్ని మనం ఒకేసారి అప్లై చేయలేం కాబట్టి ఫస్ట్ నీ దగ్గర ఒకవేళ 1000 ఫిల్టర్స్ ఉంటే ఫస్ట్ 32 మాత్రం తీసుకో అని చెప్తున్నాను. సో ఫస్ట్ కాన్వల్యూషన్ లేయర్ ఏం చేస్తుందంటే 32 ఫిల్టర్స్ మాత్రమే ప్రాసెస్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఫిల్టర్ సైజ్ ని మెన్షన్ చేయాలి. ఫిల్టర్ సైజ్ బేసిక్ గా మనం 3x3 తీసుకోవచ్చు, లేకపోతే 4x4 కూడా తీసుకోవచ్చు. దాన్ని బట్టి మీ ఇమేజ్ సైజ్ మారుతుంది అనమాట. ఓకే, కాన్వ్ 2D నుంచి వచ్చే అవుట్పుట్ లో మనకి నెగిటివ్స్ ఉంటాయి. వాటిని జీరోస్ గా మార్చడానికి మనం ఒక ట్రిక్ యూస్ చేస్తాం. ఓకే, ఏం యాక్టివేషన్ ఫంక్షన్ అది, దాని పేరు ఏంటి ఒకసారి గుర్తుంచుకోండి. ఓకే, ఏం యాక్టివేషన్ ఫంక్షన్ దాని పేరు? అదేమో రెలు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యాక్టివేట్ చేయి. ఓకే, యూజింగ్ రెలు అనమాట. సో యాక్టివేషన్ అన్న పారామీటర్ లోపల నేను ఏం మెన్షన్ చేస్తానంటే రెలు అని మెన్షన్ చేస్తాను. ఓకే, సో అప్పుడు ఇది ఏం చేస్తుంది, ఓకే ఓకే నాతో పాటు రెలు కూడా వస్తుందా అంటే నెగిటివ్ వాల్యూస్ అన్ని కూడా జీరోగా మార్చిస్తుంది అని చెప్పి. ఫస్ట్ కన్వల్యూషన్ లేయర్ ఎప్పుడు కూడా ఇన్పుట్ లేయర్ గైస్. ఓకే, సో అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఇన్పుట్ షేప్ ని మెన్షన్ చేయాలి. ఓకే, ఫస్ట్ టైం మెన్షన్ చేస్తే చాలు. ఓకే, ఇన్పుట్ షేప్ ఏంటి, మనం ఏమని తీసుకున్నాం పైన ఇక్కడ తీసుకునేటప్పుడు ఈ ఇమేజ్ సైజ్ లో ఇన్పుట్ ని తీసుకున్నాం కాబట్టి అదే ఇమేజ్ సైజ్ ఇక్కడ కూడా మెన్షన్ చేయాలి. ఓకే, సో IMG సైజ్ కమా IMG సైజ్. ఇక్కడ నేను ఒకటి చేస్తాను, ఏంటో చూడండి, 3 అని మెన్షన్ చేశాను. 3 అంటే ఏంటంటే RGB. ఓకే, సో రెడ్ గ్రీన్ బ్లూ 3 ఛానల్స్ లో పాస్ చేస్తున్నాను ఇమేజ్ ని. ఓకే, సమ్ టైమ్స్ కలర్ ఇమేజెస్ అయినా బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ అయినా 3 ఛానల్స్ అది తీసుకుంటుంది అనమాట. సో 3 ఛానల్స్ అనేది ఇమేజ్ ఇచ్చేటప్పుడు మీరు మెన్షన్ చేయాలి. సో నా ఇమేజ్ సైజ్ ఏంటి, 224x224x3 ఛానల్స్. ఓకే, సో 3 ఛానల్స్ గా అది ప్రాసెస్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ లేయర్ కన్వల్యూషన్ లేయర్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే క్లోజ్ చేసేసాను అన్ని కూడా. ఇది క్లోజ్ అయింది. ఓకే, ఇది కూడా క్లోజ్ అయింది. మెయిన్ బ్రాకెట్ క్లోజ్ అయిందని చెక్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, సెకండ్ గా ఏం కావాలన్నాం, కూలింగ్ లేయర్ కావాలన్నాం. ఓకేనా? సో లెట్ us యాడ్ లేయర్స్ డాట్
పూలింగ్ లేయర్ కి పేరు ఏంటంటే మ్యాక్స్ పూలింగ్. ఓకే, లేదా యావరేజ్ పూలింగ్ అవి కూడా ఉన్నాయి. మ్యాక్స్ పూలింగ్ 2D అనేవాళ్ళనమాట. సో ఇప్పుడు ఈ పూలింగ్ లేయర్ లో ఆ అది 2 2 గా అంటే 4 4 గా తీసుకుని వాటిల్లో మాక్సిమం వాల్యూ తీసుకోవాలా, లేదా 3 3 బ్లాక్స్ గా తీసుకుని మాక్సిమం వాల్యూ తీసుకోవాలా అన్నది మీరు మెన్షన్ చేయొచ్చు అని చెప్పాను. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 2 2గా తీసుకుందాం. ఓకేనా? సో 2 2గా తీసుకో. సో ప్రతి 2 into 2 బ్లాక్ అంటే ప్రతి 4 వాల్యూస్ కి మాక్సిమం వాల్యూ తీసుకోమని చెప్తున్నాను. ఓకే, ఇది మీకు ఆల్రెడీ మాక్సిమం పూలింగ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, మళ్ళీ కన్వల్యూషన్ లేయర్. సో ఈసారి ఇది ఇన్పుట్ తో వచ్చే కన్వల్యూషన్ లేయర్ కాదు, నార్మల్ గా వచ్చే కన్వల్యూషన్ లేయర్. సో లేయర్స్ డాట్ మీరు ఏమేమి అవాయిడ్ చేయొచ్చో చూడండి, ఏమేమి తీసేయవచ్చో చూడండి నార్మల్ లేయర్ లో. సో ఇప్పుడు 32 ఫిల్టర్స్ ఫస్ట్ లో తీసుకున్నాం కాబట్టి మళ్ళీ 32 ఫిల్టర్స్ తోనే కంటిన్యూ అయిపోవచ్చు. లేదా మ్యామ్ ఇది అవ్వదు, నా దగ్గర బోల్డ్ ఫిల్టర్స్ ఉన్నాయి, ఓకే నా దగ్గర ఒక 200 ఫిల్టర్స్ దాకా ఉన్నాయి, అన్నిటిని ప్రాసెస్ చేయాలంటే మీరు 32 32గా తీసుకుంటే ఎప్పుడు అయ్యాను. ఓకే, సో అందుకోసం నేను ఈసారి ఇంక్రీజ్ చేస్తున్నాను సైజ్ ని 64గా. ఓకే, ఫిల్టర్ నంబర్స్ మాత్రం 2 పవర్స్ లోనే తీసుకోవాలి. 32 64 128 256 అలాగే ఉండాలి. ఓకేనా? సో మీకు నచ్చిన నెంబర్స్ మీరు ఇవ్వకూడదు. 40 50 ఇస్తే తిట్టుద్ది. ఓకేనా? సో మళ్ళీ కూడా నా ఫిల్టర్ సైజ్ నేమ్ నేను అదే ఉంచుతున్నాను, 3 into 3. ఓకే, దాని తర్వాత యాక్టివేషన్ ఈజ్ ఈక్వల్ టు రెలు టైప్ చేస్తున్నాను. ఓకే, సో రెలు విల్ కన్వర్ట్ ఆల్ ద నెగటివ్ వాల్యూస్ ఇంటూ జీరోస్. ఓకే, సో ఇక్కడ మీరు ఇన్పుట్ షేప్ మెన్షన్ చేయనక్కర్లేదు, ఎందుకంటే ఇది ఫస్ట్ కన్వల్యూషన్ లేయర్ కాదు. ఓకే, ఆల్రెడీ దానికి ఇన్పుట్ షేప్ ఏంటో తెలుసు, ఆల్రెడీ ఎన్ని ఛానల్స్ పాస్ చేయాలో తెలిసిపోయింది. ఓకే, అందుకని ఇక్కడ ఏం చేయదనమాట. సో బ్రాకెట్ క్లోజ్ చేసేసుకొని కమా పెట్టేసుకోండి. సో మీకు దీంతో పాటు ఒక లేయర్ అయిపోతుంది. ఓకేనా? ఫైన్. ఇప్పుడు మళ్ళీ పూలింగ్ లేయర్కి వెళ్ళిపోదాం. సో పూలింగ్ లేయర్ ఎలా టైప్ చేస్తారు, లేయర్స్ డాట్ వి స్టార్ట్ విత్ మ్యాక్స్ పూలింగ్ 2D, then we can mention 2, 2 and comma. ఓకే, సో మళ్ళీ మ్యాక్స్ పూలింగ్ లేయర్ అయిపోయింది, మళ్ళీ కంటిన్యూ చేయండి. ఓకే, మళ్ళీ ఇవే లేయర్స్ మళ్ళీ కూడా రిపీట్ అవుతాయి. ఓకే, సో నేను మళ్ళీ వాటిని టైప్ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఈసారి 64 ఫిల్టర్స్ కాకుండా నేను 128 తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, సో ఫైనల్ గా 128 తీసుకుని మళ్ళీ పూలింగ్ చేస్తుంది అనమాట. ఓకే, సో కన్2డి మ్యాక్స్ పూలింగ్ అయిపోయింది. 6 లేయర్స్ అయిపోయింది, క్రియేట్ చేసేసారు. దీంట్లో ఫస్ట్ లేయర్ ని ఇన్పుట్ లేయర్ గా ట్రీట్ చేస్తుంది కాబట్టి ఇన్పుట్ షేప్ ఎన్ని ఛానల్స్ అన్నది మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది, అది ఎక్స్ట్రా. ఇప్పుడు ఫ్లాట్ అండ్ లేయర్. ఓకే, సో ఫ్లాట్ అండ్ లేయర్ కి ప్రాపర్టీస్ ఏమి ఉండవు. ఫ్లాట్ అండ్ లేయర్ అని చెప్పి ఊరికి మెన్షన్ చేస్తే ఈ మ్యాక్స్ పూలింగ్ లేయర్ నుంచి వచ్చే అవుట్పుట్ ని అది ఏం చేస్తుంది, 1Dగా మార్చేస్తుంది. ఓకే, సో అందుకని ఒక ఫ్లాట్ అండ్ లేయర్ అప్లై చేస్తున్నాను, జస్ట్ ఎంటీ లేయర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ లో ఫుల్లీ కనెక్టెడ్ లేయర్. సో ఇప్పుడు ఒకవేళ ఇవి 32 164 128గా మారిన తర్వాత ఫైనల్ గా మనకి వచ్చే అవుట్పుట్స్ ఎన్ని వస్తాయి అంటే 128 అవుట్పుట్స్ వస్తాయి. ఓకే, సో 128 అవుట్పుట్స్ వచ్చినప్పుడు నేను 128 పాయింట్స్ ని అకామిడేట్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు ఈ 1Dలో మీకు ఎగ్జాంపుల్ చూపించాను కదా, నోట్స్. ఓకే, ఇక్కడ ఉంది కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్, ఎక్కడున్నావు? ఓకే ఫైన్. ఈ ఇమేజ్ చూడండి ఒకసారి. ఇక్కడ ఎన్ని వాల్యూస్ వచ్చాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వాల్యూసే వచ్చాయి కదా. కాకపోతే మీకు ఒరిజినల్ గా రియాలిటీలో ఓన్లీ 12 వాల్యూస్ రావు. ఈ 1Dలోనే 128 వాల్యూస్ దాకా వస్తాయన్నమాట. ఓకే, ఎందుకంటే మీరు ఫిల్టర్స్ అలాగే తీసుకుంటున్నారు కాబట్టి 128 వాల్యూస్ దాకా వస్తాయి. సో 128 న్యూరాన్స్ మీకు కావాలి దీన్ని ఫ్లాట్ చేసిన తర్వాత. అటువంటి 128 న్యూరాన్స్ ని కూడా మనం కనెక్ట్ చేయాల్సి వస్తుంది. సో 128 స్పేసెస్ కావాలి కాబట్టి నేను డెన్స్ లేయర్ క్రియేట్ చేస్తున్నాను. డెన్స్ లేయర్ అంటే ఏంటి, ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ ఉంది, లేయర్ చెప్పాను కదా, ఈ వాల్యూస్ అన్నింటినీ అవుట్పుట్ తో కనెక్ట్ చేస్తుందని. ఓకే, అదే డెన్స్ లేయర్. దీంట్లో 128 న్యూరాన్స్ క్రియేట్ చేసి
ఇక్కడ కూడా ఏమన్నా నెగిటివ్ వాల్యూస్ వస్తే వాటిల్ని రెలు కింద జీరోగా మార్చని చెప్పి రెలు దీంతో పాటు ఇస్తున్నాను అనమాట. ఓకే, సో రెలు క్యాన్ అపియర్ ఎనీవేర్. ఓకే, సో బికాస్ ఇట్ క్యాన్ కన్వర్ట్ వాల్యూస్ ఇంటూ జీరోస్, దట్స్ ఆల్, దట్ ఈస్ ఇట్స్ పర్పస్. సో డెన్స్ లేయర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా మీకు అవుట్పుట్ వచ్చేది. సో మీకు ఇప్పుడు ఏంటంటే ఇన్ని అవుట్పుట్స్ వచ్చిన తర్వాత ఏదో ఒక్క న్యూరాన్ తీసుకోవాలి లాస్ట్ లో. ఇది అవుట్పుట్ లేయర్ అంటాం. మళ్ళీ ఫుల్లీ కనెక్టెడ్ లేయరే, కాకపోతే ఇది అవుట్పుట్ లేయర్. ఈసారి ఒక్క న్యూరాన్ మాత్రమే తీసుకుంటున్నాం, ఎందుకంటే మనకి దీని నుంచి వచ్చే అవుట్పుట్ ఏంటి, ఒక్కటే, ఎస్ నో. ఓకే, సో ఎస్ నోని సేవ్ చేయడానికి మనకు ఒక న్యూరాన్ కావాలి. ఓకే, సో అదే ఈ వన్ న్యూరాన్. దీంట్లో యాక్టివేషన్ ఫంక్షన్ ఏమని ఇస్తున్నానంటే, ఇది ఒక బైనరీ క్లాసిఫికేషన్ కాబట్టి మనం సిగ్మాయిడ్ ఇవ్వచ్చు. ఓకే, ప్రాబబిలిటీస్ తీసుకుంటున్నామా, ఎస్ నో మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి ఐ విల్ స్టిక్ విత్ సిగ్మాయిడ్. సో సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ బైనరీ సిఎన్ఎన్ కి అప్లై చేస్తాం. మీకు 10 క్లాసెస్ ఉన్నాయి. ఓకే, మైల్డ్ ట్యూమర్, సివియర్ ట్యూమర్, ఓకే, మాలిగ్నెంట్ ట్యూమర్, ఇలా 10 క్లాసెస్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు మీరు సిగ్మాయిడ్ యూస్ చేయలేరు. సిగ్మాయిడ్ ఎందుకు ఇదా అదా అని చెప్పి డిసైడ్ చేయడానికి మాత్రమే మీరు సిగ్మాయిడ్ యూస్ చేయగలరు, సిగ్మాయిడ్ యూస్ చేయొచ్చు. మల్టీ క్లాస్ వచ్చేటప్పుడు ఇక్కడ సిగ్మాయిడ్ కి బదులుగా సాఫ్ట్ మ్యాక్స్ యూస్ చేయాల్సి వస్తుంది. సో ఆ యాక్టివేషన్ ఫంక్షన్స్ అన్ని కూడా నేను మీకు థియరిటికల్ గా చెప్పేటప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది మీ మోడల్ బిల్డ్ చేసేసారు. మీ మోడల్ ఎలా ఎలా ఉండాలి, ఫస్ట్ కాన్వల్యూషన్ లేయర్ లో 32 ఫిల్టర్స్ తో 3x3 సైజ్ తో, యాక్టివేషన్ ఏమో రెలుతో మీరు ఒక లేయర్ క్రియేట్ చేశారు. దాని మీద ఒక మాక్సిమం కూలింగ్ పెట్టారు. మళ్ళీ దాని నుంచి వచ్చే అవుట్పుట్ ని మళ్ళీ కన్వల్యూషన్ లేయర్ కి పంపిస్తున్నారు. ఈసారి 64 ఫిల్టర్స్ తో పంపిస్తున్నారు. మళ్ళీ దాన్ని కూడా కూల్ చేశారు. మళ్ళీ 128 ఫిల్టర్స్ కలిగిన కన్వల్యూషన్ లేయర్ లో పంపిస్తున్నారు. మళ్ళీ దాన్ని కూడా పూల్ చేశారు. ఇవన్నీ కూడా వచ్చేసిన తర్వాత లాస్ట్ లో వచ్చేవన్నిటిని ఫ్లాట్ చేసుకుంటున్నారు. ఓకే, ఒకవేళ మీకు ఒక 7x7 ఇమేజ్ వచ్చింది అనుకో, 49 న్యూరాన్స్ కలిగిన ఫ్లాట్ అండ్ లేయర్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే 7x7 49 వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో 49 వాల్యూస్ ని మీరు ఫ్లాటన్ చేసేటప్పుడు మీకు 49 న్యూరాన్స్ కావాలి. ఆ విధంగానే నాకు ఫ్లాటన్ చేసేటప్పుడు 128 స్పేసెస్ కావాలి కాబట్టి 128 స్పేసెస్ తీసుకుంటున్నాను నేను. ఈ 128 స్పేసెస్ లో ఏమైనా నెగిటివ్ వాల్యూస్ ఉంటే ఫైనల్ గా అది మళ్ళీ జీరోగా మార్చేసి అవి అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది. ఓకే, లాస్ట్ లో దీన్ని అవుట్పుట్ లేయర్ అంటాం. అవుట్పుట్ లేయర్ లో మనకి ప్రాబబిలిటీ దేనికైతే ఎక్కువ వచ్చిందో అది మాత్రమే కావాలి కాబట్టి అది మనకి అవుట్పుట్ లో ఒక న్యూరాన్ లో సేవ్ అవుతుంది. దాన్ని మనం ప్రింట్ చేసి చూసుకోవచ్చు. ఓకే, సో ఇదా దాన్ని సెలెక్ట్ చేసే ఫంక్షన్ పేరు ఏంటి, సిగ్మాయిడ్. దేనికైతే ప్రాబబిలిటీ ఎక్కువ వస్తుంది, 0.5 కంటే వచ్చింది అనుకోండి. ఓకే, సిగ్మాయిడ్ ఎలా పనిచేస్తుందో తెలుసు కదా మీకు. సిగ్మాయిడ్ ఎక్కడ వాడాం, డెసిషన్ ట్రీయా, లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్. లాజిస్టిక్ రిగ్రెషన్ లో వాడింటాం గోలా నో గోలా, గుర్తుంది కదా. సో 0.5 కంటే ఎక్కువ ప్రాబబిలిటీ వచ్చింది అనుకో, ఏమంటుందంటే ఎస్ ట్యూమర్ అంటుంది. 0.5 కంటే తక్కువ ప్రాబబిలిటీ వస్తే నో ట్యూమర్ అంటుంది. ఓకేనా, సో అంతే. సో సిగ్మాయిడ్ డిసైడ్ చేస్తుంది అనమాట, థ్రెష్ హోల్డ్ ఫిక్స్ చేసుకుని మధ్యలో. ఓకే, మనం చూసాం కదా, 0.5 కంటే ఎక్కువ ప్రాబబిలిటీ వస్తే గోల్ కొట్టాడు, 0.5 కంటే తక్కువ ప్రాబబిలిటీ వస్తే గోల్ అవ్వలేదు అని చెప్పి లాజిస్టిక్ రిగ్రెషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు సిగ్మాయిడ్ ఎలా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ కూడా సిగ్మాయిడ్ ఏం చేస్తుందంటే, ఒకవేళ ట్యూమర్ కి 0.3 ప్రాబబిలిటీ వచ్చింది అనుకుందాం, నో ట్యూమర్ కి 0.7 ప్రాబబిలిటీ వచ్చింది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే, థ్రెష్ హోల్డ్ కంటే తక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు నేను కొత్త ఇమేజ్ ఇస్తున్నాను. ఓకే, ఒక ఇమేజ్ ఇస్తున్నాను. ఆ ఇమేజ్ ఏమో మొత్తం యాక్టివేషన్ అంతా అయిన తర్వాత ఫైనల్ గా ఆ ఇమేజ్ యొక్క వాల్యూ ఎంత వచ్చిందంటే 0.1 వచ్చింది అనమాట. సో 0 నుంచి 0.5 దాకా ఏమంది, ట్యూమర్ లేదు అని ఫిక్స్ అయింది కదా. సో ట్యూమర్ లేదని అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఇంకొక ఇమేజ్ ఇచ్చాను, ఇమేజ్ నెంబర్ 2. ఈ సెకండ్ ఇమేజ్ కి ప్రాబబిలిటీ ఎంత వచ్చిందంటే 0.7 వచ్చింది. 0.5 కంటే ఎక్కువ అవుతే నేనేం చెప్తానని చెప్పింది, సిగ్మాయిడ్ ట్యూమర్ ఉందని చెప్తానని చెప్పింది కాబట్టి మనకి ఎస్ ట్యూమర్ ఉంది అని చెప్పి చెప్తుంది అనమాట. సో అందుకోసమే సిగ్మాయిడ్ విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఇస్ క్లాస్ ఏ ఆర్ క్లాస్ బి based on the probability that is coming out of the final layer of CNN. Okay, so 0.1 means it will say no tumor. If the value is 0.7 or more than 0.5, it will say there is a tumor. సో ఆ పని చేసేది ఎవరు, సిగ్మాయిడ్. సో అందుకోసమే ఫైనల్ లేయర్ లో మనకి ఒక సిగ్మాయిడ్ అంటే ఈ వాల్యూస్ ని
ఇంటర్ప్రిట్ చేసే ఒక పర్సన్ కావాలి, వాడే సిగ్మాయిడ్ అనమాట. ఓకే, వాల్యూ ఎంత వచ్చింది చూపించు అంటది. సో వాల్యూ నాకు 0.3 వచ్చిందండి, ఆ 2 వెళ్ళిపో ఉంటుంది. సో వాల్యూ ఎంత వచ్చిందో చూపించు అని అంటుంది మళ్ళీ. ఓకే, నాకు 0.7 వచ్చిందండి, అంటే నీకు ట్యూమర్ ఉంది, వెళ్ళి డాక్టర్ని కలువు అంటుంది అనమాట. సో ఈ డెసిషన్ మేకింగ్ చేసేది ఎవరు? సిగ్మాయిడ్, బేస్డ్ ఆన్ ద వాల్యూస్. ఓకేనా? సో ఇప్పుడు ఈ మోడల్ ని రన్ చేసేద్దాం. ఇది మోడల్ క్రియేషనే కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఎక్కడో క్లోజింగ్ పారాంథసిస్ తప్పు చేసాం. డస్ నాట్ మ్యాచ్ ఆన్ లైన్ 1. ఓకే, ఓపెన్ చేసాం, బ్రాకెట్ పెట్టాం, ఇవి క్లోజ్ చేసాం. అందుకే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇవన్నీ కూడా ఓపెన్ అయి క్లోజ్ అయినాయి. కమా ఇచ్చారో లేదా చూడండి. ఓకే, ఎక్కడ మాక్సిమం పూలింగ్ దగ్గర కొడుతుంది, ఎక్కడ సరిగ్గా క్లోజ్ అవ్వాల. ఇది క్లోజ్ అయింది, ఓపెన్ అయింది, క్లోజ్ అయింది, ఓపెన్ అయింది. ఓకే, ఓ మాక్సిమం కూలింగ్ కి డబుల్ ఎందుకు ఇచ్చాం అసలు? అక్కడ తప్పు కొట్టింది అనుకుంటా. ఇక్కడ ఫ్లాట్ దగ్గర కమా పెట్టలేదు. ఫైన్, అంతేనా? ఓకే, అయిపోయింది. ఏమంటుంది? ఇన్పుట్ షేప్ ఆబ్జెక్ట్ ఫస్ట్ లేయర్ ఇన్ ద మోడల్ ఇన్స్టీడ్ అని ఏమంటుంది, సీక్వెన్షియల్ లో ఏమంటుంది, జస్ట్ సజెషన్స్ చెప్తుంది అనమాట, ఇంకేం లేదు. ఓకేనా? సో అంతే, మన మోడల్ క్రియేట్ చేసేసారు. ఇంకా ఇమేజెస్ క్రియేట్ చేశారు, సెపరేట్ గా మోడల్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ట్రైన్ చేయటం ఎలా? ఓకే, సో ట్రైన్ చేయడానికి ముందు ఫస్ట్ మోడల్ ఎలా ఎలా ఉంది. ఓకే, సో మోడల్ ప్రాపర్టీస్ ఏంటి? ఓకే, ఒకసారి మోడల్ గురించి మీరు చూడాలంటే మీ మోడల్ పేరేంటి? ఇక్కడ బీటీ మోడల్ కదా. సో బీటీ మోడల్ డాట్ డాట్ సమ్మరీ అని కొట్టారనుకోండి. ఓకే, చూసారా, చక్కగా వచ్చేసింది కన్వల్యూషన్ లేయర్స్. ఫస్ట్ మనది మన షేప్ ఏం తీసుకున్నారు మీరు? 224 తీసుకున్నారు. ఓకేనా? కన్వల్యూషన్ 2D లేయర్ నుంచి వచ్చే అవుట్పుట్ ఎలా వస్తుంది? 222గా బయటకు వస్తుంది. 224 అన్నది 222గా బయటకు వస్తుంది. ఓకే, అది పూలింగ్ లేయర్కి వెళ్తుంది. పూలింగ్ లేయర్ నుంచి అవుట్పుట్ వచ్చేది ఎలా వస్తుంది? 111గా మారిపోయింది. సో ఇనిషియల్ గా 224గా ఉన్నది, ఫస్ట్ లేయర్ లో 222గా ష్రింక్ అయింది, సెకండ్ లేయర్ లో 111గా ష్రింక్ అవుతుంది. మళ్ళీ ఈ 111 మళ్ళీ కన్వల్యూషన్ లోపలికి వెళ్ళినప్పుడు అవుట్పుట్ ఎంత? 109 పిక్సెల్ గా ఇంకా ష్రింక్ అయిపోతుంది. మళ్ళీ పూలింగ్ వెళ్ళినప్పుడు 54గా మారిపోతుంది, చూడండి. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ కన్వల్యూషన్ లేయర్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక 2 డైమెన్షన్స్ అంటే 2 పాయింట్స్ తగ్గిపోయేది, 52 మళ్ళీ మాక్సిమం పూలింగ్కి వెళ్ళి 26గా తగ్గిపోయింది. ఓకేనా? సో ఈ విధంగా 240 to 24 ఉన్న ఇమేజ్ సైజ్ మనకి ఫైనల్ గా వచ్చినప్పుడు 26గా మారిపోయింది అనమాట. ఓకే, సో 26 into 26 ఎంత వచ్చిందో చెప్పండి? 26 స్క్వేర్ 26 into 26 మనకి 676 వస్తుంది. కాకపోతే వచ్చే ఫీచర్ మ్యాప్స్ ఎన్ని వచ్చాయి? దాని నుంచి 128 వచ్చాయి అనమాట. సో ఇప్పుడు 26 into 26 into 128 ఎంత వచ్చింది చెప్పండి? ఫీచర్ మ్యాప్స్ ఫైనల్ గా ఫ్లాటన్ చేసేటప్పుడు ఫీచర్ మ్యాప్స్ నే ఫ్లాటన్ చేస్తుంది కదా. సో 26 సైజు ఉన్న ఫీచర్ మ్యాప్స్ ఎన్ని వచ్చాయంటే 128 వచ్చి ఉంటాయి. సో అవన్నీ మల్టిప్లై చేస్తే మనకి ఫ్లాట్ అండ్ లేయర్ లో ఇక్కడ మీకు మీకు 12 వాల్యూస్ కనబడ్డాయి కదా. ఈ 12 వాల్యూస్ కాకుండా ఎన్ని వాల్యూస్ వస్తాయంటే, వాట్ ఇస్ 26 into 128? 86,528. ఓకే, సో దిస్ మెనీ వాల్యూస్ వచ్చాయన్నమాట. ఓకే, ఇన్ని వాల్యూస్ ని ఫ్లాటన్ చేసిన తర్వాత వీటిల్లో ఉన్న కొన్ని వాల్యూస్ మాత్రం, ఇక్కడ కూడా మీరు ఫ్లాటన్ చేసినప్పుడు ఎన్ని ఉన్నాయి? ఓకే, 12 ఉన్నాయి కదా. కాకపోతే కొన్నిటిని మాత్రమే దీంతో కనెక్ట్ చేస్తుంది, కొన్నిటిని మాత్రమే దీంతో కనెక్ట్ చేస్తుంది. ఆ విధంగా ఎన్ని మాత్రం కనెక్ట్ చేయాలి? 86 నేను వెతకలేను. ఏ కొన్ని ఇంపార్టెంట్ గా ఉన్న ఒక 120, ఇప్పుడు 86,000 క్వశ్చన్స్ ఇచ్చాను మీకు. మ్యామ్ అని చదవలేము మ్యామ్, మీరు ఏదో ఒక 128 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం ఇవ్వండి అని చెప్పి అడుగుతారు కదా. సో అలా 128 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఈ 86,528 అన్నవి
కొంచెంగా మారి 128 వాల్యూస్ గా కన్వర్ట్ అయ్యి మనకి డెన్స్ లేయర్ లో కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత మనకి వన్ న్యూరాన్ ఇక్కడ క్రియేట్ అయినప్పుడు మనకి ఈ ప్రాబబిలిటీ ఎంత వచ్చిందో దాన్ని బట్టి మనకి వాల్యూ వస్తుంది. సో 0.5 కంటే ఎక్కువ వస్తే ట్యూమర్, 0.5 కంటే తక్కువ వస్తే ట్యూమర్, ఆ వాల్యూ అనేది ఇక్కడ సేవ్ అవుతుంది. ఓకేనా? సో టోటల్ పారామీటర్స్ ఏంటో చూడండి, 11,169. సో అన్ని ఫీచర్స్, అన్ని పారామీటర్స్ తీసుకుంటుంది. సో 42 MB దాకా. అంటే ఫైల్ నేమ్ కాదు, ఇది మోడల్ యొక్క వెయిట్ అన్నమాట, మోడల్ నేమ్. ఓకేనా? సో ఈ విధంగా మీరు మోడల్ షేప్ అన్నది ఎలా ఎలా మారుతుందో మీరు ఈ విధంగా మీరు చూడొచ్చు అనమాట. సో ఇలా ఉంటుంది ఫ్లో. ఓకేనా? సో ఈ నోట్ తో నేను క్లాస్ వైండప్ చేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ లో మీకు ట్రైనింగ్ ఎలా 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 మోడల్ ట్రైన్ చేయాలి, ఆ ట్రైనింగ్ పార్ట్ అదంతా నేను మీకు నేర్పిస్తాను. సో ఇక్కడ దాకా కంప్లీట్ చేసి తీసుకురండి. ఈ క్లాస్ లో ఏమేమి చూసాం? ఫస్ట్ డేటా ఎలా తీసుకోవాలి, ఓకే. సో ఆ డేటాని ట్రైనింగ్ సెట్ గాను వాలిడేషన్ సెట్ గాను ఎలా తీసుకోవాలి, సో క్రాస్ వెరిఫై ఎలా చేసుకోవాలి, ఓకే. దాని తర్వాత మోడల్లో ఉన్న లేయర్స్ అని ఎలా బిల్డ్ చేయాలి, ఓకే. సో మోడల్లో ఉన్న లేయర్స్ ద్వారా ఈ డేటా అన్నది వెళ్తే, ఇన్పుట్ షేప్ 224 వెళ్తే అది ఎలా ఎలా మాడిఫై అయ్యి వస్తుంది, ఈ మోడల్ ఎలా మాడిఫై చేస్తుంది నా డేటాని, అదంతా మీరు చూడాలంటే model.summary పెట్టుకుంటే మీకు చూపిస్తుంది అనమాట. ఇంకా మనం డేటా దీనికి ఇవ్వలేదు, జస్ట్ ఈ మోడల్ అన్నది, ఈ మోడల్కి నేను ఒక 224 సైజ్ ఇమేజ్ ఇస్తే అది దాన్ని ఎలా తయారు చేస్తుందో మనకు చెప్తుంది అంతే. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో డేటా ఇన్పుట్గా ఇచ్చి ట్రైనింగ్ చేసి వాలిడేషన్ చేసి అక్యురసీ చెక్ చేయటం, ఈ స్టెప్స్ అన్ని చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో టైం ఉంటే టెస్టింగ్ కూడా ఫినిష్ చేసుకుందాం. సో ఇక్కడ దాకా ఫినిష్ చేసి నాకు సబ్మిట్ చేయండి అప్కమింగ్ క్లాస్ అయ్యేలోపు, అప్కమింగ్ క్లాస్ లోపు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఆల్ ద బెస్ట్. ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. సిఎన్ఎన్ ప్రతి ఒక్కరు యూనిక్ ప్రాజెక్ట్స్ చేయాలి, లేదా అన్ని యూనిక్ ప్రాజెక్ట్స్ దొరకట్లేదంటే ఒక ప్రాజెక్ట్ మాక్సిమం 2 times రిపీట్ అవ్వాలి. అంటే ఇద్దరు ఒక ప్రాజెక్ట్ తీసుకోండి, ఓకే. అది తప్పించి, అంటే ఒకే కాలేజ్లో ఉన్న వాళ్ళు తీసుకోండి. అది తప్పించి మ్యామ్ అందరూ ఒకే ప్రాజెక్ట్ చేసి తీసుకొస్తామంటే నాకు అవ్వదు. ఓకేనా? సో మీరు ఎవరెవరు గ్రూప్ అవుతున్నారు, ఏ ప్రాజెక్ట్ మీద సిఎన్ఎన్ చేయబోతున్నారు అన్నది మీరు పెట్టండి. ఈ సిఎన్ఎన్ ప్రాజెక్ట్ లో ఎవరు డేటా గ్యాదర్ చేస్తున్నారు, ఎవరు కోడ్ రాస్తున్నారు, ఎవరు దాన్ని ట్రైన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా నాకు సెపరేట్ గా మీరు టైప్ చేసి నాకు ఒక లిస్ట్ పంపించండి. ఓకే. సో నేను డీటెయిల్స్ మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను ఎలా పంపించాలో. సో అవన్నీ తర్వాత చెప్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో ఐఎమ్ స్టాపింగ్ ద షేర్.